హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, మరి ఇవాళ డేట్ వచ్చేసరికైతే ఆగస్టు నెల 19, 2026 అనగా బుధవారం అయితే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి 10,596 బస్తాలు అయితే రావడం జరిగిందండి. ఓ పక్క శాంపిల్స్ తక్కువే పెట్టారు. ఇవాళ కూడా దాదాపుగా 30,000, 35,000 లోపే పెట్టారు ఏదైనా శాంపిల్స్, ఏసీ శాంపిల్స్. ఓవరాల్గా లెక్క వేసుకుంటే ఒక 55,000 వరకు ఉంటాయి. క్వాలిటీలు లేవు. క్వాలిటీ లేకపోవడం వీళ్ళ మార్కెట్ స్పీడ్గా ఉంది, అడుగుతున్నారు అడవిడిగా, డిమాండ్గా అడుగుతున్నారు అన్ని రకాలను. కాకపోతే కొన్ని రకాలైతే బాగున్నాయి. తేజ కూడా కొద్దిగా సురుగ్గా అడుగుతున్నారు. ఏడో చోట క్వాలిటీ ఉంటే మంచి రేటు పోతుంది. కాకపోతే మన వాళ్ళు బెస్ట్లు పెట్టి కూడా డీలక్స్ రేటుకి అమ్మని అంటే మరి కొట్టోళ్ళు ఏం చేయలేరు. అర్థం చేసుకోండి. కొనేవారికి క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఉంటే పెంచే పెట్టుకుంటున్నారు ఏదైనా కానీ. సూపర్ టెన్ ఏదైనా. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. చిన్న మిస్టేక్లు ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా లేట్ అయింది వీడియో కూడా పెట్టడం. కొద్దిగా చిన్న పని నుండి బయటకు వచ్చాను. ముందుగా మార్కెట్ యార్డ్లో మొత్తం వివరంగా కనుక్కోను అందరికీ కాల్ చేసి. ఇవాళ కర్నూలు డీడీ కూడా మార్కెట్లో మీడియం బెస్ట్లు పెట్టారన్న 22, 23 వేలు వేసారని చెప్పారు ఒకళ్ళిద్దరు అయితే మాత్రం. ఏదైనా 18, 19 నుంచి 22, 23 వేలు దాకా ఈ కర్నూలు డీడీ రకాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ 101 సువర్ణ బ్యాడ్గి రకం కూడా అంతే. 17, 18 నుంచి 23, 24 జనరల్ మార్కెట్. సూపర్ క్వాలిటీ ఉంటే 25,000 కూడా ఉంది. ఇంకా 5 రూపాయలు అటు ఇటు జరుగుతుంది కర్నూలు డీడీ కానీ, ఈ 101 సువర్ణ బ్యాడ్గి రకం కానీ వచ్చరికి అయితే. 273 మళ్ళీ బాగానే ఉంది. క్వాలిటీలు పెడితే మాత్రం మంచి రకాలు పెడితే బాగానే అడుగుతున్నారు. ఈ మీడియం బెస్ట్ల క్వాలిటీ అయితే అంతగా అడగడం లేదు ఏదైనా. ఇవన్నీ 18, 19, 20, 22, 23 వేల రూపాయల్లో జరుగుతున్నాయి ఈ రకాలల్లో. ఈ కుబేరా 273. నెక్స్ట్ అలాగే ఆరుమూరు కూడా మార్కెట్లో 200 నుంచి 210, 15 ఎక్కువ డిమాండ్. ఈ 180, 90, 70 రూపాయలు, 170, 75 నుంచి కూడా రకాలు ఉన్నాయి. వాటిని అంత అడగట్లేదు. 200 పైన ఉన్న క్వాలిటీలు అయితే మాత్రం 10, 15 అడుగుతున్నారు. ఇంకా బాగుంటే 220. ఈ గణేష్ ఆరుమూరు అయితే మాత్రం 20, 25 రూపాయలు వేస్తున్నారు. టాప్ గన్ అయితే 20, 25, 230 రూపాయలు దాకా జరుగుతుంది. అంత పైన క్వాలిటీ అయితే మనము చూడలేదు ప్రజెంట్. ఈ 340 బ్యాడ్గా మరి డీలక్స్ 1-2 చోట్ల పడ్డాయి పెట్టారు కానీ 27,000 అడుగుతున్నారని రైతులు ఇవ్వలేదు. 28,000 తమ్ముతామంటున్నారు. ఏదైనా క్వాలిటీ బాగున్న కాయలు అయితే మాత్రము అంత డీలక్స్ కాని క్వాలిటీలు అయితే అడగట్లే. మళ్ళీ డీలక్స్ అయితే అడుగుతున్నారు. మీడియం బెస్ట్లు అంతగా అడగట్లే. ఏవైనా 20,000 నుంచి 25,000 ఎక్కువ అమ్మకాలే జరుగుతున్నాయి. అయిన కాదు వీలైనంత దీనిగా ఎక్స్ట్రాడినరీ ఉంటే మాత్రం 26, 6.5, 27,000. ఇంకా డీలక్స్ 27,500 వేస్తున్నారు. ఇవో ఈ 340 బ్యాడ్కి వచ్చారు కూడా మార్కెట్లో 19, 20, 22,000 డిమాండ్. బెస్ట్లు 23,000, డీలక్స్ 23.5, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే 24,000 వేస్తున్నారు. 2043 కూడా మరి జనరల్ మార్కెట్ చెప్పాలంటే 20, 25,000 నుంచి 30,000లో బిఎఫ్లు, ఈ లాస్ట్ కటింగ్లు, రన్నింగ్ సంవత్సరం మీడియాలు ఇవన్నీ జరుగుతున్నాయండి. బిఎఫ్లో మంచి రకాలు ఉన్న 28 నుంచి 30, 32, 33 దాకా వేస్తున్నారు క్వాలిటీలు. రన్నింగ్ ఏవైనా 30 నుంచి 35,000 దాకా బెస్ట్లు. డీలక్స్ వచ్చరికి 35,000 పైన క్వాలిటీలు బట్టి జరుగుతూ ఉన్నాయి. ఈ 341 నెంబర్ 5 వచ్చరికి మరి జనరల్ మార్కెట్ చెప్పాలంటే 18, 19,000 అంటే మరీ లాస్ట్ కటింగ్లు, పిక్కలు అలాంటివి వేస్తున్నారు. మంచి రకాలు ఏమైనా 20,000 లోపు లేవు. 20,000 నుంచి 22, 23 జనరల్ మార్కెట్ డిమాండ్కి వేస్తున్నారండి. బెస్ట్లు 24, డీలక్స్ 25,000, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే 25,500 కూడా వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే మన భద్రాచలం 341కి ఈ ఒరిజినల్ 341 1000 రూపాయలు తేడాలో 23, 23.5 ఎక్స్ట్రాడినరీ అంటే 24,000 దాకా వేస్తున్నారు. ఇవన్నీ 17, 18, 19,000 ఎక్కువ వేస్తున్నారు. ఈ నాందేడ్ నెంబర్ 5 మంచి రకాలు లేవు. మీడియం బెస్ట్లే కనబడుతున్నాయి. అవి కూడా 22, 21, 20,000 నుంచి 22, 22.5 దాకా కనబడ్డ, అంత పైన కనబడలే. మరి తేజ మరి డీలక్స్ అయితే అడుగుతున్నారు. మీడియం బెస్ట్లు అంతగా అడగట్లా, కొద్ది తక్కువలో అడుగుతున్నారు ఏదైనా కానీ. ఏదైనా 180, 90 నుంచి 210 రూపాయలు డిమాండ్గా తేజాలు అమ్మకాలు జరుగుతున్నాయండి. బెస్ట్లు వచ్చరికి 215 నుంచి 220 రూపాయలు వేస్తున్నారు. డీలక్స్ వచ్చరికి 20 నుంచి 225. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే 27 రూపాయలు, 8 రూపాయలు కూడా నిన్న కాటలేని. ఇవాళైతే మరి 230 కూడా ఎక్కడో 1-2 చోట్ల అంత క్వాలిటీ లేవు. మెయిన్ ఉన్నకాడైతే 30 రూపాయల దాకా కూడా మరి 1-2 లాట్లు. ఇంత పెద్ద మార్కెట్లో 1 లాటు 2 లాట్లు అంటే అది పెద్ద విషయం కాదు. మరి 230 రూపాయలు జరిగింది ఎక్కడో ఒక చోట, కొన్ని చోట్ల అయితే మాత్రం. ఏదైనా సూపర్ 10 అండ్ T34 కూడా జనరల్ మార్కెట్ చెప్పాలంటే 20,000 నుంచి 25,000 ఎక్కువ అమ్మకాలు వేస్తున్నారు. బిఎఫ్ రకాలు కానీ, రన్నింగ్ సంవత్సరం కానీ, మీడియం బెస్ట్లు ఇవన్నీ. బెస్ట్లు వచ్చరికి 26,000, డీలక్స్ వచ్చరికి 27,000, 27.5 ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే 28 దాకా ఉంది ఏదైనా కానీ మార్కెట్ యార్డ్లో వచ్చారు ప్రజెంట్. 26 మాత్రం 20, 25 కూడా మరి ఇవాళ 23 రూపాయలు కూడా వేశారండి. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ 223 వేశారు. ఎక్కువగా 110 నుంచి 15, 20 రూపాయల లోపు ఎక్కువగా డీలక్స్ రకాలు అమ్మకాలు అవుతున్నాయి ఏదైనా కానీ. కొన్ని కొట్లలో నేను 23 రూపాయలు చూసాను రా బాబు, 20 చూసినంత ఒక్కొక్కరంతా లేదురా తమ్ముడు నువ్వు ఎందుకు చెప్తున్నావు, మాకు రైతులు తింటున్నారు ఈ వీడియోలు చూసి 10కి 15కి అడుగుతున్నారు అంటున్నారు. అది క్వాలిటీ లేనప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు? క్వాలిటీ ఉంటే కదా అడుగుతారు కొనేవాళ్ళు కూడాను. క్వాలిటీ ఉంటే మనం తక్కువకి అమ్మం కదా. అలాగా ఏదైనా 190 నుంచి 210 రూపాయలు 26 జరుగుతున్నాయి. సార్క్ తేజ కూడా అంతే 180, 90 నుంచి 210 రూపాయల దాకా వేస్తున్నారు.
లేదండి. ఎల్లో చిల్ అండి, ఎల్లో గోల్డ్ మిర్చి మరి 22, 23,000 ఉంది క్వాలిటీ ఉంటే మాత్రం. ఏదన్నా ఇది కూడా 18, 17, 16,000 కూడా ఎల్లోలు ఉన్నాయి కాబట్టి మంచి రకాలు అడగట్లా. మంచి రకాలు పెట్టేసరికి అడుగుతున్నారు అవి కూడా 20, 22, 23. మరి ఇవాళ కూడా 22,000 చూశాను. నిన్న పెట్టాను కదా 23,000 వేసిన వీడియో. ఇవాళ 22,000 వేసిన కాయలు తీసాను, పెట్టాను చూడండి ఒకసారి ఏదైనా కానీ. ఈ కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్కి మరి 30 నుంచి మినిమం 50,000 ఒక రేటు. ఇంకో క్వాలిటీ వచ్చరికి 55 నుంచి 60, 65 ఎక్స్ట్రాడినరీ ఉంటే 70,000 కూడా వేస్తున్నారండి. ఈ టమాటా అండ్ సపోటా మాత్రం 35,000 చెప్పడమే కానీ అందరూ 25, 28, 30,000 లోపు అడుగుతున్నారు పార్టీలు. మరి బంగారం నిన్న కూడా చెప్పాను, బంగారం సంఘం అండ్ 414 అంటారా, ఈ 2 రకాలు డీలక్స్ అయితే 25,000 పైనే, 26, 27,000 కూడా వేస్తున్నారండి. మిగతా క్వాలిటీలు అంత అడగట్లా. ఆ మంచి రకాలు అయితే అడుగుతున్నారు. కౌంటర్ సేల్కి సంబంధించిన కాయలు ఉంటేనే అడుగుతున్నారు. కౌంటర్ సేల్ అంటే ఏంది, మన పల్లెటూరులో చిల్లర కొట్లు కూడా అమ్ముతారు, కేజీ, అర కేజీ, 10 రూపాయలు, 20 రూపాయలవి, అది కౌంటర్ సేల్. వాళ్ళు ఏంది రూపాయి పెంచేట్టే కొంటున్నారు. అదే కాదు, తేజ కూడా 230 వేసేవాళ్ళు ఈ కౌంటర్ సేల్ వాళ్ళే. అక్కడ విడిగా అమ్ముకోవడానికి వాళ్ళే రూపాయి, 2 రూపాయలు ఏముందిలే పోతే పోయిందని కేజీ కాడ ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా కొంటారు వాళ్ళు చిల్లర వాళ్ళు అయితే మాత్రం. అట్లా ఎక్స్పోర్ట్ పార్టీ వాళ్ళు అయితే ఆ రేట్లు ఇలాంటి క్వాలిటీలు ఏవైనా మంచి రకాలు. ఈ సంఘం అండ్ 414 బంగారము 20,000 నుంచి 25,000 ఎక్కువ అమ్మకాలు అయితే వేస్తున్నారండి వచ్చరికి. బుల్లెట్ రకాలు కూడా మార్కెట్ యార్డ్లో 18, 19,000 రకాలు కూడా ఉన్నాయి. మరి తెలపర్లు ఇలాంటివి పిక్కలు లాంటివి ఏమైనా ఉన్నాయి. ఏదైనా 20 నుంచి 22, 23,000 డిమాండ్గా బుల్లెట్ రకాల అమ్మకాలు అయితే జరుగుతున్నాయి వచ్చరికి అయితే. ఈ గుంటూరు 100 మిర్చి 180, 90లో కూడా ఉన్నాయి. మరి లాస్ట్ కటింగ్లు ఇవి నుడతలు ఒడిపోనివి పిక్కలు లాంటివి ఏదైనా 220, 25, 230 రూపాయల దాకా మార్కెటింగ్ జరుగుతుంది. అవి కూడా క్వాలిటీలు అయితే మంచి క్వాలిటీ కనబడలేదు వచ్చరికి. ఈ సినర్జీ 275, 269 ఈ రకాల క్వాలిటీలు మీరు అడుగుతున్నారు. ఇవన్నీ వచ్చరికి కూడా 18, 19 నుంచి 21, 22,000 దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి వచ్చరికి అయితే. 444 కూడా 17, 18 నుంచి 21, 22,000 దాకా వేస్తున్నారండి మార్కెట్లో. మరి తాలు కాదు ఒక మాట ముందుగా. మరి ఇక్కడైతే మా ఊరు రావడం జరిగింది, చిన్న ఫంక్షన్ ఉంది ఇవాళ, మళ్ళీ ఇవాళ నైట్ ఎక్కేస్తాను. కానీ మార్కెట్ గురించి మొత్తం కనుక్కున్నాను కాబట్టి ఈ టైం పట్టింది. మరి అప్లోడ్ చేసేసరికి ఎంత టైం పడుతుంది, నెట్ సిగ్నల్ కూడా ఉండదు. కానీ అందరికీ కాల్ చేసి కనుక్కోని వివరాలు నేను వీడియోలో కూడా పెట్టాను ఇదని. కానీ ఈ తాలు కూడా మరి కలగలుపులు ఉంటే 14.5, 15, 15.5 కూడా వేస్తున్నారు. తేజ కూడా 15, 15.5 కూడా వేస్తున్నారు కలగలుపులు ఉంటే. లేదంటే 13, 14,000 ఎక్కువ అమ్మకాలు వేస్తున్నారండి వచ్చరికైతే. ఈ సీడ్ రకాల తాలు ఏదైనా మినిమం 13, 14, 15,000 కలగలుపులు రంగులుంటే 15.5, 16. 34 అండ్ సూపర్ 10 ఒకటే 13,000 దాకా కనబడ్డాయి. అంత పైన క్వాలిటీలు కనబడలేదండి. నెంబర్ 5341 అయితే 15.5, 16, 16.5 కూడా వేస్తున్నారు క్వాలిటీలు ఉంటాయి. బ్యాడ్కి తాలు కూడా అంతే. ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్లో ఈ రకంగా పోతున్నాయి. ఒకటి ఇప్పుడు కొద్దిగా ఏదైనా రూపాయి పెచ్చిలో ఎక్కడో ఒక చోట జరిగిన దానికి మరి మనం పట్టుకొని అడగకూడదు. మన షాపులో క్వాలిటీ ఉండాలి. కానీ మన కాయలు కూడా మంచి రేటుకి అమ్ముతారు మన ఆనరు. దానికోసమే మీరు ఏంద్రా బాబు మీరు కావాలని నెంబర్ అనుకోవద్దు ఎవరు కూడా. తప్పు ఉంటే క్షమించండి, డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.